సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తపస్ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో తపస్ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాయ్ తాగే టైంలో సమస్య పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ పరిష్కరించకపోవడం చాలా బాధాకరమని, వారు నెల రోజులు ధర్నా చేసినా వారికి ఎటువంటి హామీ ఇవ్వకపోవడం, వారు ధర్నా చేసిన నెల రోజుల జీతం ఇప్పటికి రాకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్లం, లక్ష్మణ్, రామాయంపేట మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, తపస్ జిల్లా బాధ్యులు ప్రవీణ్, యాదగిరి, గోపాల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరి సారు, తపస్ మాజీ జిల్లా అధ్యక్షులు, మేడం బయాలజికల్ సైన్స్ మన దొంగల ధర్మారంలో మేడం కూడా మనకు ఓటు ఉంది. అన్న ఇక్కడ 80 ఓట్లే, ఇక్కడున్నాయి 87. మల్క కొమరయ్య, నేను ఈ ఎమ్మెల్సీ టీచర్స్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. దానికి బీజేపీ పార్టీ అండ్ తపస్సు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దానికి తోడుగా కొన్ని ఇప్పుడు యూనియన్స్, అసోసియేషన్స్ కూడా రోజు రోజుకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ ప్రచారంలో భాగంగా అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేయడం అనేది, అందులో చాలా సమస్యలు టీచర్స్కు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సమస్యలు తెలుసు, అయినా వాళ్ళతో ప్రత్యక్షంగా వినడమైనది. అందులో ఈ ఓపీఎస్, సిపిఎస్ అనే సిస్టము, పెన్షన్ స్కీము మళ్ళా ఒరిజినల్గా రావాలనేది చాలా మంది కోరుకుంటారు. తర్వాత ఈ డిఏలు బకాయిలు, అన్ని బకాయిలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా వాళ్ళకు లీగల్గా రావాల్సిన పేమెంట్స్ ఏమి రావట్లేదు. తర్వాత అట్లనే పిఆర్సీఐ లేదు. తర్వాత కస్తూర్బా టీచర్స్కు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకు స్ట్రైక్ చేసిన మంత్ పేమెంట్స్ కూడా రాలేదు. మోడల్ స్కూల్స్కు వాళ్ళకు టైంలో శాలరీ రావట్లేదు. అట్లే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కు డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్కు డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలను చెప్తూ ఆవేదన తెలుపుతున్నారు. తర్వాత ఇంతవరకు ఎమ్మెల్సీలు ముగ్గురు వాళ్ళు ఎన్నుకున్నారు. ముగ్గురు కూడా ఎవరు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయలేదు. ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోయినాయి. అయితే వాళ్ళకు చాలా ఆందోళన ఉన్నారు. అందుకే వాళ్ళకి మేము విజ్ఞప్తి చేసామంటే, ఈసారి భాజపా నేను పెట్టిన అభ్యర్థిని నన్ను గెలుపుకుంటే మీ ఇబ్బంది ఉంటూ మీకు అందుబాటులో ఉంటూ ప్రతి ఉమ్మడి డిస్ట్రిక్ట్స్లో ఒక మా ఆఫీస్ పెట్టి మీ అందరి సమస్యలు రిప్రజెంటేషన్ తీసుకుంటూ నేను మా బీజేపీ లీడర్స్, తర్వాత బీజేపీ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరం కలిసి మీ సమస్యలను పరిష్కరిస్తాము. దానికి తోడుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. తర్వాత ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఇంటర్ చేస్తే కొన్ని సమస్యలు సార్ట్అవుట్ అవుతాయి. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో టీచర్లందరికీ కూడా 12.75 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ రేజ్ చేయడం, దాంతో కూడా కొంత బెనిఫిట్ వచ్చింది. అట్లనే సర్వీస్ రూల్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన స్టేట్ గవర్నమెంట్ మనం కాకుండా మన సంజయ్ గారు కానీ మన ఎన్వీఎన్ రెడ్డి రిప్రజెంట్ చేసిన తర్వాత కొన్ని సర్వీస్ రూల్స్ కూడా అమెండ్మెంట్ చేయడం. కాబట్టి ఈసారి విజ్ఞప్తి ఏంటంటే, ఫైనల్గా ఈసారి మీరు పోటీ చేసే ముందు బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేసుకొని కరెక్ట్ క్యాండిడేట్స్ను మీరు ఎన్నుకుంటే మీకు మేము వెంట ఉంటాము. దానికి తోడు బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీ గవర్నమెంట్ క్యాండిడేట్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీలు కానీ ఎప్పుడు కూడా
ప్రజలను వింటా ఉండి ప్రజల సమస్యలను తీరుస్తారు. అందుకే ఈసారి మీరు నన్ను గెలిపిస్తారని ఆశీర్వదిస్తే గెలిపిస్తారని నమ్ముతున్నాను.